దేవుని మహాపరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. మనము ఈ యొక్క గుడ్ ఫ్రైడే అంటే ఏంటి, దానికి నిర్వచనంగా ఆత్మీయ సత్యములు ముందుగానే అన్నగారి ద్వారా మనం విన్నాం. తదుపరిగా మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా చక్కగా మాట్లాడారు. 3 మాటలు దానిలోని ఉన్నటువంటి యొక్క సారాంశాన్ని మనకి చెప్పడానికి ప్రయత్నించారు. మంచిగా చెప్పారు. ఆమేన్, ఆమేన్. ఇంకా రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్క సహోదరులు కూడా ఇటువంటి 7 మాటలు మాట్లాడడానికి దేవుడు కృప చూపును గాక. ఆమేన్. ముందుగా సమయాన్ని నాకు ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాను. ఆ వరుసలోనే నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేస్తూ నేను ఎక్కడికి పోయినా ఆ మాట చెప్పే తీరుతాను. అన్నగారు కూడా ఎంతో థ్యాంక్ యూ చెప్పుకుంటూ మనం ముందుకు కొనసాగుదాము. 4వ మాటకి వెళదాం నెమ్మదిగా. మత్తయి రాసిన సువార్త, మత్తయి గారు రాసినటువంటి సువార్తలలో నుంచి 27వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకొని ముందుకు కొనసాగదము. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ శిలువ మీద అమూల్యమైన సత్యము వంటి ఒక 7 మాటలని ఆయన మాట్లాడినట్టుగా మనకు వాక్యంలో తెలియజేస్తా ఉన్నారు. సో అటువంటి ఆ వరుసలో 4వ మాటగా ఏలీ ఏలీ లామా సబక్తా అన్నటువంటి మాట. దీనికి పెద్దగా నిర్వచనమో ట్రాన్స్లేషన్సో కామెంటరీసో అవసరం లేదు. అక్కడే మత్తయి గారు చాలా చక్కగా యూదులకు ఆయన ప్రస్తావిస్తూ, ఎందుకంటే యూదులు మెస్సయ్య ఇంకా వస్తారేమో అని అనుకుంటూ ఉండగా అప్పుడు రాసినటువంటి ఒక సువార్త, ఒక గాస్పెలే మత్తయి రాసినటువంటి సువార్త. సో ఈయన ఏం చెప్పదలుచుకున్నాడంటే, మన కొరకు చనిపోవడానికి వచ్చేటువంటి ఒక మెస్సయ్య గారు ఈయనే. ఆమేన్. వేరెవరి కోసం మనం వెయిట్ చేయాల్సిన అక్కర లేదు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఆ యూదుల కొరకు రాసినటువంటి ఒక సువార్త మత్తయి సువార్త. హల్లెలూయా. ఇంకొంచెం ముందుకు కొనసాగదము. గురువారం నాడు గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థనకు వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పట్టబడతారు. ఇంకా శుక్రవారం నాడు ఆయన నానా విధమైనటువంటి బాధల గుండా వెళ్ళి ఒక అన్యాయపు తీర్పులను ఆయన ఎదుర్కొని పిలాతు కోట నుంచి హేరోదు కోట వరకు తిరుగుతూ ఇట్లే అన్యాయపు తీర్పును ఎదుర్కొని లాస్ట్కి సిలువలో అప్పగించాలని నిర్ణయం అయినప్పుడు పలుకుతున్నటువంటి మాటే ఈ యొక్క 4వ మాట. ఈ యొక్క మాటను ఎవరెవరు వింటున్నారు సిలువ దగ్గర అని మనం చూసినట్లయితే ఫరిసయ్యులు, శాస్త్రులు కూడా వచ్చి ఉంటున్నారు. ఎందుకు అని మనం దీర్ఘంగా కొంచెం ఆలోచన చేసినట్లయితే, ఒకవేళ ఏమైనా జరుగుతుందేమో, ఒకవేళ నిజమే ఏమో అని వీళ్ళకి డౌట్గా వీళ్ళు కూడా ఉంటున్నారు ఈ మాటను పలికేటప్పుడు. వాస్తవానికి మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు డైరెక్ట్ గా మెస్సయానిక్ సామ్ అనబడినటువంటి ఒక కీర్తనని ఆయన ఎత్తి చూపుతూ, దావీదు గారు ఏ విధంగానైతే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి 22వ కీర్తనని రాశారో ఆ యొక్క మాటని ఎత్తి చూపుతున్నారు యేసుక్రీస్తు ప్రభుల వారు అన్న సంగతి మనకు గుర్తు చేస్తుంది. ఇంకా కీర్తనలు రాసేటప్పుడు ఎన్నో వేల సంవత్సరాలు మునిపే ఈ కీర్తనలు రచించినటువంటిగా మనము దృష్టిలోనికి ఉంచుకోనాలి. సో దావీదు గారు ఎన్నో వేల సంవత్సరాలకు మునుపు ఉన్నారు కదా యేసుక్రీస్తు కన్నా ముందు. మనం అనుకుంటాం ఈ కీర్తన 20వ కీర్తన 1వ చరణం చదువుకొని ముందుకు కొనసాగదు. 22వ కీర్తన, క్షమించాలి. నా దేవా నా దేవా నన్నేల విడిచితివి. చాలు బ్రదర్. నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి. ఈ మాట వాస్తవానికి సందర్భానుసారంగా మనం చూసుకున్నట్లయితే దావీదు గారు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ఆ సిలువ కార్యము వైపు ఆయన చూపిస్తున్నట్లుగా మనకి కనబడతా ఉంది. హల్లెలూయా. అన్నగారు మనకి చక్కగా చెప్పారు. కొలసీలకు రాసినటువంటి పత్రికలో చూడనక్కర్లేదు. కొలసి 2:16, 17 ఏముంటున్నదంటే, ఇవన్నీ రాబోచున్న వాటి కొరకు ఛాయలే గాని నిజ స్వరూపము దేనిలో ఉందంట? క్రీస్తులోనే ఉంది. సో దావీదు గారు ఛాయగా చెప్పినటువంటి మాట ఇక్కడ ఎవరు పలుకుతున్నారు? నిజ స్వరూపముగా క్రీస్తు ప్రభుల వారు పలుకుతున్నారు. హల్లెలూయా. ఇంకాస్త ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అదే కీర్తన నుంచి 6వ చరణాన్ని మనం ధ్యానించుకుందాం. 6వ చరణం.
అదే కీర్తన 22వ కీర్తన 6వ చరణం. నేను నరుడను కాను, నేను పురుగును. చాలు బ్రదర్. నేను నరుడను కాను, నేను పురుగును. ఈ మాట గురించి నేను చూస్తున్నప్పుడు అనేక రిసోర్సెస్లో కానీ మరి నా ధ్యానంలో కానీ తేలినటువంటి విషయం నిజంగా నన్ను చాలా ఆశ్చర్యకారానికి గురి చేసింది. నేను నరుడను కాను, నేను పురుగును. ఏంటి, క్రీస్తు ప్రభుల వారు పురుగుకి సాదృశ్యంగా కనపడుతున్నారా? ఒక పురుగుకి ఛాయగా కనపడుతున్నాడా అని మనం ఇంకా కొంచెం దీర్ఘంగా ఆలోచన చేసినట్లయితే మనం మూల భాషలోనికి వెళ్ళి ఈ యొక్క పదాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి పదం హిబ్రూ భాషలో ఉంటుంది. ఎందుకంటే పాత నిబంధన రాసింది ఏ భాషలోనంట? హీబ్రూ భాషలో. అక్కడ ఉన్నటువంటి పదం తొలాఆత్. తొలాఆత్ అంటే వర్మ్. దీన్ని ఇంగ్లీష్లో క్రిమ్సన్ వర్మ్ అని కూడా అంటారు. క్రిమ్సన్ అంటే దానికి అర్థము ఎర్రదనము అని అర్థం. పాత నిబంధన కాలంలో ప్రజలు ఏం చేస్తారంటే వాళ్ళకి పెయింట్లు ఏం లేవు కదా. ప్రత్యక్ష గుడారము కానీ యాజకునికి వస్త్రాలు కానీ ధరించేటప్పుడు వాళ్ళు ఎలా యూస్ చేసుకొని ఉంటారు? మనకి ఒక పెయింట్ చేసినటువంటి ఇమేజ్ కనపడాలి. ఈ యొక్క వర్మ్, ఈ తొలాఆత్ అన్నటువంటి హీబ్రూ పదం ఏదైతే ఉందో ఈ యొక్క పురుగుని వాళ్ళు పట్టుకొని ఏం చేస్తారంటే తన చేతుల గుండా నలిపేస్తారు. నలిపినప్పుడు వాళ్ళకి వచ్చేటువంటి రంగే ఎరుపు రంగు. హల్లెలూయా. ఆ ఎరుపు రంగుతో ఈ పాత నిబంధన కాలపు భక్తులు, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ యొక్క యాజకులకి ఆ బట్టలను తయారు చేయడం, అలాగే సన్నని రక్త వర్ణపు గల నూలు. మనం చదువుతాం నిర్గమకాండంలో, మనం చదువుకుంటాం కదా. ప్రత్యక్ష గుడారము ఒక నిర్మాణం గురించి మనం చూసుకుంటాం. ఆ కెరూబులని కుట్టి దాన్ని దేంతో ఎమింగ్ చేయమంటాడంట? సన్నని రక్తవర్ణపు గల నూలుతో. సో ఆ సన్నని రక్తవర్ణము, ఆ కలర్ రావాలంటే యూజ్ చేసినటువంటి డై ఈ యొక్క పురుగు ద్వారానే తీసుకొని వస్తుంటున్నారు ఈ పాత నిబంధనలో ఈ యొక్క భక్తులు. సో మనకు కూడా మన తండ్రి అయిన దేవుడు మనకు అన్నగారు చెప్పినటువంటి విధముగా ఏ బలికి ఇది సాదృశ్యంగా ఉందని మనం చూసినట్లయితే 4వ మాట ఏలి ఏలి లామా సబక్తా అని, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని కదా. ఈ మాట దేనికి, ఎందుకు దేవుడు ఆయన చేయిని విడిచేసినాడు అని మనం దీర్ఘంగా ఆలోచన చేసినట్లయితే మన లోక పాపములంతయు మోసుకొని ముందున్న వారి కొరకు కానీ మన పిల్లల కొరకు కానీ ముందు రాబోతున్న పిల్లలకు కొరకు కానీ ఆయన ఆ సిలువలో ఆ యొక్క పాపాన్ని మోసుకుంటూ పాపపు ముద్దగా మన కొరకు మారినప్పుడు తండ్రి ఏమాత్రమో ఆయన చూడడానికి సహించలేదు కదా. వాస్తవానికి తన కన్న కొడుకే తన అద్వితీయ కుమారుడు అయినా కూడా తండ్రి న్యాయాధిపతుడు కదా. ఆయన చూడడం సహించుకోలేకపోయాడు. ఆయన ముఖము తిప్పుకున్నాడు. అందును బట్టే నా దేవా నన్ను చేయి విడిచితివా అని పలుకుతున్నాడు. సో కీర్తనకారుడు అద్భుతంగా ముందు జరగబోయేటువంటి విషయాన్ని ఎత్తి చూపుతున్నారు కదా. అదే ఆ పురుగులాగానే, ఆ ఛాయగా ఉన్నటువంటి ఆ పురుగులాగా తండ్రి అయిన దేవుడు యాజక రూపంలో వచ్చి ఏం చేస్తున్నారంట? క్రీస్తు ప్రభుల వారిని యెషయా గారు చక్కగా చెప్తారు. 53వ అధ్యాయము 10వ వచనంలో చదవడం అక్కర్లేదు. ఆయనని నలుగొట్టుటకు యెహోవాకు ఎంతగానో ఇష్టమైనంట. ఆ పురుగు ఎలాగైతే ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క రక్త వర్ణపు రంగు రావాలని డై కొరకు యూజ్ చేశారో అదే విధంగా యాజకుడైనటువంటి తండ్రి ఈ మనకందరికి పాపాన్ని నుంచి విమోచన రావాలని, పాపాన్ని నుంచి సంరక్షణ కావాలని ఎవరిని నలుగొట్టాడంట? యేసు క్రీస్తు ప్రభుల వారును. హల్లెలూయా చెప్దామా ఒకసారి? ఆమేన్. ఇంకాస్త ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాము. అదే మత్తయి రాసినటువంటి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం. సందర్భాన్ని గురించి కొన్ని ఆత్మీయ సత్యములు మీ ముందుకు తేవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎటువంటి సందర్భంలో యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క 4వ మాట ఏలి ఏలి లామా సబక్తా అని పలుకుతున్నారో మనం చూద్దాం. 45వ వచనం మత్తయి రాసినటువంటి సువార్త, మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఆమేన్ ఆమేన్. యేసు క్రీస్తు ప్రభుల వారు
సుమారు 9 గంటలకి సిలువ వేయబడ్డారు. 9 నుంచి 3 గంటల వరకు ఆ సిలువలో మన కొరకు ఆ సిలువ యాగాన్ని ఆయన చెల్లించారు కదా. మధ్యాహ్నము కరెక్ట్గా 12 గంటల నుంచి 3 గంటల వరకు ఏం కలిగిందంట? చీకటి కలిగిందంట. ఈ యొక్క చీకటి అన్న పదంని మనము కొంచెం ఆలోచన చేసినట్లయితే మీ ముందుకు ఒక ఆత్మీయ సత్యాన్ని నేను తేవాలని ఆశపడుతున్నాను. నిర్గమకారుడు దీనికి మోషే గారు చక్కగా సమాధానం ఇస్తున్నారు. నిర్గమ 12వ అధ్యాయము 22వ వచనము స్పష్టంగా చదువుకొని మనము ముందుకు కొనసాగదుము. నిర్గమ కాండము 12వ అధ్యాయము మరియు ఇస్సోపు కుంచె ముంచి కమ్మిలకును పల్లెములోని రక్తమును తర్వాత ఉదయము వరకు తన ఇంటి ద్వారము నుంచి బయలుదేరకూడదు. ఏమేన్? మనం బాగా ఆలోచన చేసినట్లయితే ఫరో యొక్క బంధకముల నుంచి, ఆయన ఒక కబంధ హస్తముల నుంచి దేవుడు విడిపించి తీసుకొని రావాలి అని ఎన్నిక చేసినప్పుడు యెహోవా దేవుడు ఒక 10 తెగుళ్లను ఐగుప్తు దేశం మీదకి పంపుతాడు. 9వ తెగుళ్ళు ఏమిటని మనం చూసుకున్నట్లయితే 9వ తెగుళ్ళు ఏంటో ఎవరైనా చెప్పగలుగుతారా? ఒక జస్ట్ కాన్వర్జేషన్ కోసం. 9వ తెగుళ్ళు ఐగుప్తు దేశములో కటిక చీకటి 3 దినాలు ఉంటుందంట. హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగం నిర్గమ కాండంలో నుంచి మనం చూసినట్లయితే ఈ యొక్క చీకటిలో ఉదయం వరకు ఎవరు వెళ్ళకూడదు. అందరూ ఎక్కడుండాలంట? ఆ రక్తం అయితే ఏ ఒక్క గుడారం మీద ఉందో ఆ నిర్దోషమైన రక్తాన్ని గుడారంలోకి పూసుకొని అన్నాడు కదా దేవుడు. ఆ యొక్క గుడారము లోపలనే ఉంటేనే వాళ్ళకి సంరక్షణ. బయటకి చీకటిలోనికి వచ్చారంటే వాళ్ళకి మరణం. సో ఈ చీకటి అన్నది నిర్గమకాండంలో మనం స్పష్టంగా కనబడుతుంది, పాపానికి గుర్తు కదా. ఏ విధంగానైతే ఫరో కాలంలో 9వ తెగుళ్ళుగా చీకటిని పంపించి మరు క్షణమే ఏం ఆచరించాలంట వీళ్ళు? ఇశ్రాయేలు జనాంగము పస్కాని ఆచరించాలంట. పస్కాని అనగా నిర్దోషమైన గొర్రెపిల్లను. ఈ రక్తం అయితే వచ్చింది కదా. సో హిస్సోపుతో తీసుకొని ఆ ద్వారమందంకి పూయమంటున్నాడు. ఎప్పుడు జరుగుతుంది ఈ కార్యము? రాత్రి వేళ, చీకటి వేళనే జరుగుతుంది. రేపు ఉదయం వరకు ఎవరు బయటికి రాకూడదు. సో మధ్యాహ్నము సిలువ మీద ఏం కలిగిందంట? ఈ 4వ మాటకు జస్ట్ ముందు మధ్యాహ్నము చీకటి కమ్మిందంట. ఎందుకు? రాబోచున్నటువంటి పస్కా బలిని యాజకుడైనటువంటి యెహోవా గారు మన కొరకు సిలువలో బలి చేపిస్తున్నారంట. ఆమేన్. ఎటువంటి బలి ఇది మన కొరకు? ఆ యొక్క లేత దూడ ఎలాగైతే ఆ యొక్క కాడిని మోసి ఆ యొక్క ఉత్తర దిక్కున వధించబడి బలిపీఠం మీద దహించబడుతుందో, మనం లేవి కాండంలో చక్కగా అన్నగారు విరివిగా చెప్పారు సత్యాన్ని. ఏ బలి అంటేది? మన పాపాలన్నిటినీ మోసుకొని పోయేటువంటి బలి. ఏ బలిది? పాప పరిహార్థక బలిగా నేను చెల్లించబోతున్నాను. ఈ చీకటికి గుర్తు ముందుగానే చెప్పి వింటున్నారు. ఆమేన్, ఆమేన్. సో మనము ఈ యొక్క 4వ మాటల నుంచి నేర్చుకోవాల్సిన ఒక ఆత్మీయ సత్యం ఏమిటంటే, మన జీవితాలు కూడా చీకటి బతుకులో ఉన్నప్పుడు దేవుడైన యెహోవా గారు ఏ విధంగానైతే ఐగుప్తులో నుంచి చీకటిగా ఉన్నటువంటి బతుకులను ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే పస్కా బలిని ఆచరించాలో అని చెప్తూ తన యొక్క అద్వితీయ కుమారుణ్ణి ఆ సిలువ మీద యాగం చేశాడు కదా. అటువంటి రక్తం కిందనే మనందరముకి ఆశ్రయం అంట. ఎవరి కింద ఆశ్రయం? మనందరికీ యేసు రక్తము కిందనే ఆశ్రయం అంట. ఆమేన్. సో ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మనందరము గుడ్ ఫ్రైడేని ఆచరించుకొని పోతున్నాము. సో ఇటువంటి యేసు క్రీస్తు రక్తమే మనందరికీ ఆశ్రయము ఇవ్వునుగాక. ఆమేన్. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆస్వాదించి బలపరచునుగాక. ఆమేన్.